హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈ రోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ డబుల్ స్మార్ట్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. డబుల్ స్మార్ట్ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. రామ్ పోత్నేని అండ్ కావ్య థాపర్ లీడ్ పేరుగా నటిస్తున్నారు. పూరి కరెంట్స్ బ్యానర్ మీద చార్మి అండ్ పూరి జగన్నాథ్ గారు ప్రొడ్యూస్ చేశారు. మ్యూజిక్ ని మణిశర్మ గారు కంపోజ్ చేయగా, సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ కే నాయుడు అండ్ ఎడిటర్ గా కార్తిక్ శ్రీనివాస్ గారు వర్క్ చేశారు. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే 2 hours 42 minutes రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. ప్లాట్ వచ్చేసి బిగ్ బుల్ అనే డాన్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి తన మెమరీని వేరే బాడీలో రీప్లేస్ చేద్దాం అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లోనే హీరోకి అలా ముందే బ్రెయిన్ లో డేటా రీప్లేస్ చేశారని తెలిసి హీరోయిన్ అయితే కరెక్ట్ అని తన మనుషులతో హీరోయిన్ పట్టుకుని బ్రెయిన్ కాపీ చేయిస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది స్టోరీ. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ ఓకే అనిపించక బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న హీరో అండ్ మదర్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బిగ్ బుల్ కోసం ఆల్రెడీ వెతుకుతున్న రాయజెంట్స్ ఏం చేస్తున్నాడు ఇండియాలో, ఎందుకు వస్తున్నాడు, మెమరీని కాపీ చేయించి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, శంకర్ కి బిగ్ బుల్ కి ఉన్న ఓల్డ్ కనెక్షన్ ఏంటి అనేది పూర్తి మూవీలో చూడాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ. ప్రేక్వెల్ లో సాంగ్స్, బీజిఎం, పూరి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. కానీ డబుల్ స్మార్ట్ లో ఆ స్పార్క్ కనిపించలేదు. ఫస్ట్ 20 minutes కి స్టోరీని బాగా సెట్ చేసుకుని కోర్ పాయింట్ రివీల్ చేశాడు. హీరోయిన్ తో సీన్స్ కూడా ఏం ఎంగేజ్ చేయవు. ఆలీ కామెడీ నవ్వించిన స్టోరీకి క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు. అన్నింటినీ కలిపి లింక్ సరిగ్గా సెట్ చేయలేదు. మూవీలో క్లైమాక్స్ కూడా ప్రీక్వెల్ లానే యాజ్ టీజ్ గా డిజైన్ చేసేశారు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే హీరో రామ్ వన్ మ్యాన్ షో. కామెడీ ఈజ్ గుడ్. సంజయ్ దత్ గారు రోల్లో ఓకే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సెకండ్ హాఫ్ స్టోరీ లైన్ని మార్చుంటే బాగుంది అనిపించింది. ఆల్రెడీ చూసేసినట్టు వచ్చిన ఫీలింగ్ ఉంది. ఎక్స్పెక్ట్ 2 songs, రెస్ట్ బీజిఎం అండ్ కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. కంపేర్ టు ద ప్రీక్వెల్ పూరి మార్క్ ని మిస్ అయింది. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, రామ్ పోత్నేని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో అయితే మాత్రం బెటర్ టు స్కిప్ ద మూవీ. మై రేటింగ్ ఫర్ డబుల్ స్మార్ట్ ఈస్ 2.25/5.